ఎట్లా చూస్తారు ఫోన్ ట్యాపింగ్ కేసులో మరోసారి మాజీ మంత్రిని విచారించనున్నారు? రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి డైవర్షన్ పాలిటిక్స్కు తెరలేపింది. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో ఎపిసోడ్ లెక్క ఒక కొత్త ఎపిసోడ్‌ను ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినట్టు కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటా ఉంటానంటే ఇవాళ నిన్ననే మా మాజీ మంత్రులు హరీష్ రావు గారు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో బొగ్గు కుంభకోణంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయాన బామ్మరిదైన సూదిని సృజన్ రెడ్డికి సంబంధించిన విషయాలను, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులకు సంబంధించిన కుటుంబ వ్యవహారాలు ఎవరైతే ఉన్నారో వారందరూ ఈ యొక్క బొగ్గు కుంభకోణంలో ఎలా పాల్పడ్డారో ఆధారాలతో సహా బయటపెట్టిన తర్వాత సాయంత్రమే మాట్లాడి 4 కాలేదు, సాయంత్రం 6 గంటలకు ఈ నోటీసు సిట్ నోటీసు ఇవ్వడంలో ఆంతర్యం ఏందో అర్థం కాలేదు. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మీరు సిట్ నోటీసులు ఇస్తారా? గతంలోనే ఒక కేసులో సుప్రీంకోర్టే దీని క్వాష్ పిటిషన్ కొట్టేసింది. వ్యక్తిగత గడ్జితోటి హరీష్ రావు గారు ఫోన్ ట్యాపింగ్ చేసిండని ఒక వ్యక్తి పోతే దాని మీద సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు దీంట్లో లేదు పసలేదని చెప్పింది. అయినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ దీన్ని ఫోన్ ట్యాపింగ్ పేరు మీద ఒక ఎపిసోడ్ లాగా ఒక సీరియల్ మాదిరిగా దీన్ని నడిపియడం, అంటే వారికి ఆ సందర్భం వచ్చినప్పుడు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఒక పక్క వాటాల పంచాయతీ నడుస్తూ ఉన్నది, మరో పక్క ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు 13 అంశాలు 100 రోజుల్లో చేస్తానే చేయలేదు. మరోపక్క మున్సిపల్ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. దీని మీద చర్చ జరిగితే ఎక్కడ కాంగ్రెస్ డిఫెన్స్లోకి పోతుందనే భయం కొద్దీ చర్చను డైవర్షన్ చేయడానికి మాత్రమే ఈ యొక్క సిట్ నోటీసు ఇచ్చిందనేది స్పష్టంగా ఇది కక్షపూరితంగా కావాలని హరీష్ రావు గారిని, మా ప్రతిపక్ష పార్టీ నాయకులు కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని ఎప్పటికప్పుడు కేసులతో వేధింపులతో ఇబ్బంది పెట్టడానికి చేస్తున్న డ్రామా మాత్రమే ఇది. ఈ యొక్క కుప్పి గంతులకు, ఈ పిట్ట బెదిరింపులకు ఎవడు భయపడేది లేదు. గతంలో తెలంగాణ ఉద్యమంలో అనేక కేసులను చవిచూసినాం, అనేక సార్లు జైలుకు వెళ్ళినాం. ఆ చరిత్ర మాకున్నది. కాబట్టి నువ్వు ఎన్ని కేసులు పెట్టుకున్నా, ఎన్ని విచారణలు జరిపినా, ఎన్ని నోటీసులు పంపినా అన్నిటికీ సమాధానం చెప్పే సత్తా మా పార్టీ నాయకులకు ఉన్నది. అంతకంటే ఇంపార్టెంట్గా న్యాయాన్ని, చట్టాన్ని నమ్మే వ్యక్తులుగా తప్పకుండా మేము పోట్లాడుతాం.